నమస్కారం. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ విద్వాన్ డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. ఈరోజు గురువారం, పైగా పౌర్ణమి ఆల్రెడీ అయిపోయింది. నిన్న రాత్రి పౌర్ణమి ఉండింది పరిపూర్ణంగా. పౌర్ణమి గడియలు ముగిసిపోయి పాడ్యమి స్టార్ట్ అయిపోయింది. గురువారం చాలా విశేషం. ఈరోజు చాలా విశేషమైన యోగక్షేమం. దాన్ని యోగక్షేమ సమయంలో తెలియచేస్తాను. అయితే నిన్నటి ఒక కార్యక్రమంలో మనం సంస్కారాల గురించి చాలా విచారాలకు చర్చ చేస్తూ వచ్చాం. చాలా విచారాలు వచ్చాయి. అంటే దయచేసి ఎవరు బాధపడద్దు, అర్థం చేసుకోండి నేను చెప్పే విచారాలు. మనము వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. జీవితంలో మనం ఏం చేస్తామో దాన్నే మనం అనుభవిస్తాం. మనం ఎలా ఉంటామో అలాగే మన పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్క దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కరెక్ట్గా ఉండాలి. అంటే ఇక్కడ సంస్కారాల్లో ఆడపిల్లలకున్నవి ఏంటి? రోజు ఉదయం త్వరగా ఇవ్వాలి. తర్వాత మాతృదేవోభవ పితృదేవోభవ అనేది నేర్చుకోవాలి. అంటే తల్లిదండ్రులకు ద్రోహం చేయరాదు. గట్టిగా మీరు పాటించాలి. తల్లిదండ్రులకు ద్రోహం అస్సలు చేయరాదు. ప్రతి ఒక్క ఆడపడుచు అంటే ఒక అమ్మాయి చిన్న ఏజ్లోనే ఎన్నో సంస్కారాలు నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఆ సంస్కారాలు నేర్చుకున్న తర్వాత అది ఉపయోగపడాలి. అంటే చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్క దాన్ని స్త్రీకే మనం పోలిస్తాం. ఎందుకు చెప్పండి? ఒక అమ్మగా, ఆ హస్బెండ్కి మంచి భార్యగా, తర్వాత పిల్లలకి మంచి తల్లిగా, చూడండి ఒక అన్నయ్యకి మంచి చెల్లిగా, తమ్ముడికి మంచి అక్కలా, ఇలా అన్ని రూపంలో అమ్మ, అక్క, చెల్లి అన్ని రకాల సంబంధాలని కల్పిస్తుంది ఒక మాతృమూర్తి. ఆ స్త్రీ చాలా సౌమ్యంగా ఉండాలి. ఉద్వేగం అనేది వాళ్ళకు ఉండకూడదు. సహనామూర్తి స్త్రీ అని ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి స్త్రీకే పోల్చారనమాట. అయితే దీస్ ఆర్ ఆల్ మనము ఆలోచించేది అంతా ఒకటే. అయితే ఎందుకు ఇలా అవుతూ ఉంది ప్రపంచం? రోజు రోజుకి మనం ఎంత మంచిగా ఉండాలన్నా ఉండకం అవ్వదు, లేదు ప్రపంచం ఉండనివ్వదు, ఏదో ఒక చేసి పెడుతుంది. అయితే మన తెలివి, మన బుద్ధి మన చేతుల్లో ఉంటే ఎవరో చేంజ్ చేయగలరు? ఏమి చేయలేరు. నా నీతి, నా బోధన, నా దావు ఇదే అనుకునేసినప్పుడు ఎవరో చేంజ్ చేయలేరు. లేదు వేరే వాళ్ళు ఎవరో పెద్దోళ్ళు చెప్తున్నారప్ప, ఏదో మంచిదానికే చెప్తున్నారు, అందులో మంచేది చెడేది ఆలోచిస్తే అప్పుడైనా మనం బాగుపడచ్చు. అయితే కొందరికైతే మంచి మాటలు చెవులకి ఎప్పుడు వినపడవు. చాలామంది ఇళ్ళలో జరుగుతుంది. తల్లిదండ్రులు ఏమైనా చెప్తే నీకు పనికి లేదు, నువ్వు చెప్తావంటారు. ఎప్పుడూ అంతే. తప్పు చేసేటప్పుడు అది తప్పు అనిపించదు. తప్పు చేసిన తర్వాత అది తప్పు అనిపిస్తుంది. చేసేటప్పుడు ఎప్పుడు అనిపించదు. చేసి చక్కగా అయిపోతారు. తప్పు జరిగిపోతాయి. ఏమేమో తప్పులు జరిగిపోతూ ఉంటాయి. తప్పులు చేయలేని మనిషి ఎవరు ఉండరు. ప్రతిరోజు తప్పు చేస్తూ 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 మంచోడు అయిపోతాడు ఒక్కరోజు. అంటే అనుభవాలు. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకూడదు. నేనే చెప్తుంటాను, చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు. ఏదో జీవితంలో ఏమో జరుగుతాయి, ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్, గుడ్ ఇన్సిడెంట్ ఏమైనా రావచ్చు, మళ్ళీ చేయకూడదు. అలా కరెక్ట్గా ఉంటేనే దట్స్ గుడ్ మేనరిజం అనొచ్చు. ఇలా చాలా విశేషాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. నిజంగా చెప్పాలంటే మనము ఆడపిల్లలకి రోజు రోజు సంస్కారాలు మర్చిపోతున్నారు. తను తినే తట్టె తను తీయదు ఎంతోమంది. మనం భోజనం తినే కంచాన్ని కడగడం రాదు ఎంతోమందికి. సరే ఏదో బాధచ్చడి, ఇంట్లో ఎవరు ఉండరు, కడగాలి వెళ్తారు, వాష్ బేసిన్లోకి వెళ్ళి వాష్ చేస్తారు. వాళ్ళు చెయ్యి ఎలా కడుగుతారో దానికన్నా రెండంతలు ఎక్కువ వేసి కడిగినా కూడా అంతలో ఇంత మురికి అలాగే ఉంటుంది. తినేది ఎంగిలి మెత్తుకో ఉంటుంది. అంటే దాన్ని కూడా సరిగ్గా శుభ్రం చేసేకి రాదు. ఇవన్నీ నేను వచ్చి చూసి చెప్తా లేదు.
ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చి నాతో చెప్తున్నారు, ఇలా అయిపోయింది మా పిల్లల కథ, మేము ఏం చేయాలి, మేము ఎంత కష్టపడి సంపాదన చేసాం, ఏదేదో చెప్తారు. ఒకరైతే వచ్చి చాలా బాధపడుతూ విచారాన్ని చెప్పారు. తండ్రి తల్లి ఇద్దరు టీచర్సే, ఇద్దరు మంచి స్కూల్లో కాలేజీలో లెక్చరర్స్, ఇద్దరు ఒకే కూతురు వాళ్ళకి. చాలా బాధపడి, గురుగారు నాకు చిన్న వయసులో ఎవరైనా నీ కూతురు ఇలా చేస్తుంది అని అంటే నేను అప్పుడే విషయం పోసేసేవాడినండి. ఏం చెప్తున్నారు గురుగారు, ఏంటయ్యా కాలేజ్లో ఇంతమందికి పిల్లలకి లెక్చర్లకు చెప్తావు, ఇంత మంచి బుద్ధి చెప్తావు, నీ కూతురు నీకు సరిగా పెంచడం రాలేదా అనేసారు గురుగారు నా ఫ్రెండ్స్. నేను బతికి ఏం ప్రయోజనం గురుగారు, ఈరోజు నేను బతుకున్నా కూడా నిజంగా శవంలా బతుకుతున్నానండి. అలా అయిపోయింది నా పరిస్థితి. ఎంత నాకు మంచి పేరు ఉండిందో, ఎంత మంచి ప్రశాంతం ఉందో, నా పిల్లల వల్ల నాకు ఈరోజు అది లేదు అనేసారు. చాలా బాధేసింది ఆ టైంలో. అంటే ఇలాంటివి ఇన్సిడెంట్లు ఎన్నో కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ని పంచుకోవాలి జనాలు, ఇలా చెయ్యద్దు, ఇలా జరుగుతున్నాయి, ఏంటి సంగతులు. ఎంతోమంది ఆ కష్టాలు నాతో పంచుకోవడానికి త్వరలోనే మీకు ఒక వేదిక వస్తుంది. త్వరలోనే ఇలా జీవితంలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలాంటి తప్పు ఏ పిల్లలు చేయకూడదు అని మీరు నేరుగా నాతో మాట్లాడచ్చు. అలాంటి ఒక త్వరలోనే మీకు కల్పిస్తాను. ఇక కొద్ది రోజుల్లోనే, ఇక 1 వీక్ 15 డేస్ లోపు ఒక మంచి షో వస్తుంది. రాత్రి పూట, సాయంత్రం పూట షో వస్తుంది. మంచి అద్భుతమైన ఒక ఇది ఉంటుంది. అందులో మీరు స్పెషలైజ్డ్ మీ కష్టాలు, ఇలా మా లైఫ్లో జరిగింది, ఇలా మా లైఫ్లో చేంజెస్ అయింది అని చెప్పుకోవడానికి ఒక మంచి వేదిక అది. ఇట్స్ గుడ్ అని దాన్ని త్వరలోనే చేసుకున్నాం. దాని ముందు తెలుసుకునే ముందు ఈరోజు ఫస్ట్ మొదటి కాలర్ ప్రసన్న కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రసన్న గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మామయ్య గారి గురించి అండి, సోమేశ్వరరావు పేరు. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి, ఏజ్ 50 వరకు ఉంటుందండి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. అలాగే. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మా మామయ్య గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. 50 ఏళ్ళు ఉంటాయి, నక్షత్రము అవి తెలీదు. మీ మావయ్య గారి పేరు అమ్మా? సోమేశ్వరరావు. సోమేశ్వరరావు. ఓకే, సరే తల్లి, ఏం తెలుసుకోవాలి వాళ్ళ గురించి? ఆరోగ్యం విషయం గానీ ఏదైనా. ఏదైనా. ఏం పని చేస్తారు వాళ్ళు? హోటల్ ఉంది, వ్యవసాయం ఉంది. ఓకే, హోటల్ రన్ చేస్తున్నారు, వ్యవసాయం ఉంది. అవునండి. మంచి తల్లి, హోటల్ బాగా ఇంకా మంచి డెవలప్మెంట్ అవుతుంది, ఏం బాధపడకండి. అలాగే అండి. మామయ్య గారు వచ్చారు, మాట్లాడండి. ఇవ్వండి తల్లి. నమస్కారం గురూజీ. అయ్యా నమస్కారం, బాగున్నారా? మీ పాదాలండి. మా ఆశీస్సులు ఉంటాయి. ఎప్పటి నుంచో చేస్తున్నాం స్వామి మీకోసం కాలు. ఈరోజు కలిసి వచ్చింది కాల్. చూడండి, మీ కోడళ్ళు మాట్లాడేసింది, మీరు మాట్లాడారు. ఇక మీ అదృష్టం ఇంటికి వచ్చింది డబ్బల్. మంచిది. ఎట్లండి ఎట్లుంది మాది? మీది జాతకం ప్రజెంట్ అయితే బాగానే ఉంది. దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అంత ఆరోగ్యం మంచిగా లేదు. 3 సంవత్సరాల నుంచి ఆరోగ్యం మంచిగా లేదు. మీరు ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారు. వేరే విచారాలన్నీ మైండ్ లో పెట్టుకోండి. వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు అన్ని మైండ్కి వేసుకుంటే ఇలాగే ఉంటది. ఫస్ట్ ఆ మైండ్ ప్రెజర్ తీసేయండి. మీరు ఆ రోజు నుంచి కష్టపడుతూనే ఉన్నారు, టెన్షన్స్ అన్నీ తగ్గలేదు. ఆ టెన్షన్స్ తీసేయండి, ఖచ్చితంగా మీ ఆరోగ్యం సరిపోతుంది. ఆరోగ్యంలో ప్రాబ్లం ఏం రాదు మేజర్. ఇంకా అభివృద్ధి అవుతుంది, నేను పరిహారాలు చెప్తాను. బిజినెస్ అయితే ఈ రోజు ఇప్పుడు కాస్త డెవలప్మెంట్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇక ఈ జూలై తర్వాత గురువు వేరే మీకు సప్తమ స్థానానికి వచ్చేస్తాడు. గురు దృష్టి మీ రాశి పైన ఉంటుంది, మంచి గురుబలం ఉంటుంది మీకు. మంచిగానే అభివృద్ధి అవుతుంది, ప్రాబ్లం అయితే లేదు. వ్యవసాయము, వ్యాపారం అన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. ప్రజెంట్ అయితే మీకు ఒక గోచార ఫలంలో కావచ్చు, దశాభుక్తుల అనుసారంగా అంత మంచిగా టైం బాగలేదు, పరిస్థితి లేదు. మంచిగా లేదు కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్తాను, దాన్ని చక్కగా చేస్తూ రండి. ఖచ్చితంగా చాలా మంచి యోగాలు మీకు కలిసి వస్తాయి. ప్రజెంట్ ఏం చేయాలంటే ప్రతి గురువారం మీరు రావి చెట్టుకు పాలు పోసి 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించండి ఒక 16 వారాలు. శుక్రవారం ఉదయం లేదా మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా సరే గోమాత ఎక్కడైనా ఉంటుంది, ఆ గోమాతకి యథాశక్తి మీ చేతుల్లో ఏదైనా పండు పలహారం మీద ప్రతి శుక్రవారం తినబెట్టి గోమాతకి ఒక 5 ప్రదక్షిణలు వేయండి. గోపూజ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఈ ఒక హోటల్ బిజినెస్ ఏముందో అది ఆటోమేటికలీ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది.
తర్వాత హోటల్లో ఒక జలదీపం వెలిగిస్తూరండి. దృష్టి దోషాలు తగ్గిపోతాయి, వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఆరోగ్య అభివృద్ధికి ప్రతి సోమవారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంత చక్కగా చేసుకుంటే మీకు ఆరోగ్యము భాగ్యము రెండు కలిసి వస్తాయి, వ్యాపారము అభివృద్ధి అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, ఎప్పుడు మీకు మంచిదే అవుతుంది. నమస్తే. గురూజీ, కరీంనగర్ నుంచి రజిత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రజిత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గురించే మేడం. తప్పకుండా అండి. మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. మోహన్ మేడం. నక్షత్రం తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ తెలీదు మేడం. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 25 సంవత్సరాలు ఉంటాడు మేడం. సరే అండి రజిత గారు, మాట్లాడాను గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురువు గారు, పాదాలకు చేతపట్టి వందనాలు గురుజీ గారు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మా ఆయన గురించి తెలుసుకోవాలి గురుజీ. ఏం పని చేస్తారు మీ భర్త? పెయింటింగ్ చేస్తారు గురుజీ. ఎన్ని సంవత్సరాల నుండి? 10 సంవత్సరాలు అవుతుంది గురుజీ. మ్మ్. మా పరిస్థితి బాగాలేదు గురుజీ, బాగా అప్పులైనాయి. అర్థమైంది తల్లి. మాకు గుడిసెలు ఉన్నాం గురుజీ, చేసుకుంటూనే బతికే వాళ్ళం గురుజీ. మాకు 3 పిల్లలు గురుజీ, మస్తు అప్పు ఉంది గురుజీ, అస్సలు తీరట్లేదు. పని చేసిన కూడా తీరట్లేదు గురుజీ. అప్పులు ఎందుకోసం అప్పులు అయ్యాయి? నేను డబ్బులు వంచేదాన్ని గురుజీ సిఎస్టీగా. అలా వేరే సార్ ఎంసీ అన్నట్టయినా డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకపోతే మీరు కట్టూరు, మీరు తర్వాత ఇస్తామంటే కట్టినాము గురుజీ. మాకు ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేం గురుజీ. తను వెళ్ళి తిరుపతిలో ఉన్నాడంట గురుజీ. అస్సలు వస్తలేడు, ఫోన్ చేస్తే ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు గురుజీ. అప్పులైనా అసలు బాగా మిత్తికి తీసుకొచ్చి కట్టింది గురుజీ, అస్సలు తీరట్లేదు గురుజీ. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, బాగా అప్పులైనాయి. ఇంకా మేము గుడిసెళ్ళాను గురుజీ. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది గుడిసెలుండి. ఏం పని చేస్తలేడు. ఇప్పుడు 4 నెలల నుండి ఇంటి దగ్గరే ఉంటుండు గురుజీ. సపోర్ట్ ఎవరు లేదా మీకు? ఎవరు లేరు గురుజీ. మా అత్తమ్మ వాళ్ళకు కూడా అప్పులైనాయి, వాళ్ళు కూడా అప్పుల బాధలో ఉన్నారు గురుజీ. మాకు ఎవరు సపోర్ట్ లేదు గురుజీ. మా అమ్మ నాన్నది కూడా లేదు గురుజీ. ఇప్పుడు అప్పు తీర్పడానికి ఏదైనా దారి కావాలి కదమ్మా. మనం ఇప్పుడు కష్టపడితేనే అప్పు తీరచ్చు కదా. అవును గురుజీ, అసలు పని లేదు అని ఇంటి దగ్గర ఉంటుండు గురుజీ. ఏం పని దొరుకుతలేదని. పని ఎందుకు దొరకదు తల్లి? పని చేసేది ఉంటే ఖచ్చితంగా దొరుకుతుంది కదమ్మా. ఎవరు పిలుస్తలేరట. అది కూలి పనికి వెళ్తాడు, పెయింటింగ్. వాళ్ళు ఎవరు ఉన్నది రారు అంటారట, కానీ మళ్ళీ లేదని చెప్తారట గురుజీ. మేము బతకడానికి ఒక దారి చూపించండి గురుజీ. ఏం చదువుకున్నారు తల్లి మీరు? నేను 10th చదువుకున్నా గురుజీ. సరే అమ్మా, నేను నీకు ఒక పరిహారం చెప్తాను, అది చేయండి. మీ భర్తకి రోజు మంచి ఉద్యోగం దొరికేట్టు పర్మనెంట్గా చేస్తూ ఉంటే, ఏదో పెయింటింగ్ జాబ్ చేస్తూ ఉండండి. ఇక మళ్ళీ అప్పు చేసేయడానికి వెళ్ళకండి దయచేసి. అర్థమైంది కదా? ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారు. రోజు రోజుకి అప్పు చేసి వచ్చి మిత్తిలు కడుతూ ఉంటే అప్పు పెరుగుతూనే ఉంటుంది కదా. మీరు వాళ్ళకి సిలిండర్ అయిపోవాలి. మా పరిస్థితి ఇలా ఉంది, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము అప్పు తీరుతాము అని చెప్పి మీరు అయినంత మిత్తిలు కట్టేదన్న బదులు రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్కరికి తీర్పేయండి. ఫస్ట్ ఆ మిత్తిలు కడుతూ వస్తే రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంటుంది ప్రెషర్. దాన్ని ఒక్కొక్కరికి సెటిల్ చేస్తూ వస్తే ఆటోమేటిక్గా ఏదో ఒకటి అయిపోతుంది. కాస్త మనము ఫస్ట్ అప్పు చేసేటప్పుడు ఆలోచించాలి, మనం ఎందుకు అప్పు చేస్తున్నాము, ఇది తీర్పగలమా అని. ఇప్పుడు ఇది కొండంత బరువు పెట్టుకొని కష్టపడేది ఒకడు, అది అతనికి రెస్పాన్సిబిలిటీ తక్కువ. ఉద్యోగం చేయాలంటే ఎక్కడో చోట దొరుకుతుంది, వెతకాలి. ఊరు విడిచి వదలాలి, లేదా ఇంకో చోటు వెళ్ళి చేయాలి. ఏదో చేస్తే ఉద్యోగం దొరుకుతుంది. పెయింటింగ్ అంటే ఎన్ని బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతలేదు, ఎంతెంత పెద్ద బిల్డింగ్లు అవుతలేదు, ఎన్నో కడుతున్నారు. లేదా మంచి కాంట్రాక్ట్ దగ్గర, లేదా మంచి పెయింటర్స్ దగ్గర మన పనికి మనం వెళ్ళి మనమే చేయాలని ఏం లేదా, వాళ్ళ కింద పని చేసినా కూడా రోజుకి ఇంత అని ఇస్తారు. ఎంతమంది లేదా అలా కష్టపడుతున్నారు తల్లి. నువ్వేం బాధపడకు, ఉద్యోగం వచ్చేలా మంచిగా ఉండేలా నేను చేయొచ్చు, అది నా చేతుల్లో శక్తి ఉంది. ఆ ఉద్యోగం చక్కగా కాపాడుకొని రోజు రోజుకి మీరు అప్పులు తీర్పేయండి. జీవితంలో ఇది ఒక పాఠం అని తెలుసుకోండి. అప్పులు చెయ్యరాదు, ఉండేంత వరకు మనం బతకాలి అనేది. సరేనా? మీరేం చేయాలంటే ఇంట్లో 48 రోజులు ఒక కలశం పెట్టండి. ఇంట్లోనే ఒక చిన్న గూట్లోనే అసలు దేవుడి ముందు ఏదో ఒక జాగంలో స్వచ్ఛంగా ఒక పీట వేసేసి, ఒక కార్నర్లో ఆ పీట పైన కొంచెం బియ్యం వేసి, ఒక అరటాకు కానీ, లేదా ఏదైనా 2 అరటాకులు కానీ, ఇలాంటిది ఏదైనా భోజనం తినే ఆకులు కానీ, మోతకాకులు ఇలాంటివి 2 వేసి దానిపైన కాస్త బియ్యం పెట్టి ఒక కలశం పెట్టండి.
ఆ కలశం పెట్టి దాంట్లో నీళ్లు పోసి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టి క్లీన్గా దాని ముందు 45 రోజులు రోజు ఉదయము సాయంత్రము కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వెంకటేశ్వర వజ్రకవచం మీరు చదవగలరు, మీరు చదవండి. కనకదార స్తోత్రం చదవండి. ఇలా చూస్తూ రోజు మీరు పాలు నైవేద్యం పెట్టండి. పూలు దొరుకుతాయి, ఒక 5 రూపాయలు పూలు తీసుకోండి ఎక్కడైనా, రోజు అంతే చాలు. పసుపు కుంకుమ వేసి నా శక్తి ఇంతే ఒక పువ్వు పెట్టి ఊదుబత్తి అగరబత్తులు వెలిగించి చదువుకొని పాలు నైవేద్యం పెట్టండి చాలు. ఒక 45 రోజులు చేస్తూ రా తల్లి, ఖచ్చితంగా అది కంప్లీట్ అయ్యే లోపే మీ భర్తకి ఉద్యోగము వచ్చి ఉంటుంది. ఏదో ఒక ఆర్థిక సహాయం, ఏదో ఒకటి భగవంతుడు మీ జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెడతారు. మీకు మంచిది అవ్వాలి, త్వరలోనే మీ సమస్యలన్నీ తీర్పోని అని ఆ పరమేశ్వరంతో నేను వేడుకుంటున్నాను తల్లి. నేను చెప్పిన చక్కగా పాటించండి, త్వరలోనే మీకు అంత మంచిగా జరుగుతుందమ్మా. నమస్తే. ప్రసన్న గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ విజయనగరం జిల్లా నుంచి కృష్ణవేణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో గురూజీ నమస్కారం అండి, మీ పాదాభివందనాలకి. నమస్కారం అండి కృష్ణవేణి గారు. కృష్ణవేణి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నా నక్షత్రం ఉత్తరాభాద్ర అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం అండి, నాది ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. సరే తల్లి. 9వ తారీఖు 4వ నెల 1956లో నేను పుట్టాను గురూజీ. పెళ్ళైన కాంచి నాకు ప్రాబ్లమ్స్ ఏనండి, పిల్లలు లేరని కొన్నాళ్ళు. ఆ తర్వాత అత్తగారితోటి ఆడపిల్లలతోటి ఇలాగా మొన్న మాకు పాప బాబు సంతానం అండి. పాప లవ్ మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ లైఫ్ హ్యాపీగానే ఉంది. ఇతను కొంచెం మనిషి అంటే ఇంకా రెండో వ్యసనాలు అవి ఏటీ లేవు. భార్య అన్న గౌరవం అతనికి లేకుండా ఉందండి. ఇంతవరకు నేను చాలా ఇదిగా ఫేస్ చేశాను. ఇంకా నాకు ఆ శక్తి బాధగా ఉండట్లేదు స్వామి. ఏటి అన్నట్లుగాను బాధగా ఉంది నాకు. ఇప్పటికి మారుతారు అన్నట్లుగా నా జాతక రీత్యా అతను ఇంకంతే అన్నట్లుగా కొందరు అంటున్నారు. ఏం చేయను, ప్రతి చిన్న దానికి మాట్లాడితే నా మీద కొసురుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో ఏంటవుతుందో పై వాళ్ళకి అందరికీ గౌరవంగా మాట్లాడతారు. నన్ను మా పిల్లల్ని చూస్తే అతనికి కోపంగా మాట్లాడుతున్నారు. మేము కొంచెం అప్సెట్ అవుతూ ఉన్నాను నేను బాగానే ఈ మధ్యని, ఒక 2 సంవత్సరాల నుంచి అతని నుంచి. అటుపైన మా బాబు ఈ మధ్యనే బీటెక్ పాస్ అయ్యాడు. వాడికి ఇంకా జాబ్ అది ఇంకేట్లేదు, ఎక్కడ ఏంటి అన్నట్లుగాను అనేసి. అది తర్వాత ఇది ఇతనికి ఏంటిది అనేసి పరిష్కారం. సరే తల్లి, మీ భర్తలో మార్పు కావాలి. అంతేనండి, అన్ని ఉన్నాయి. ఉండడానికి సొంత ఇల్లు ఉంది, అప్పు లేదు, అంతా బానే ఉందండి. దేవుడు అన్ని ఇచ్చేస్తాడు తల్లి, ఏదో ఒక దాంట్లో ఉంటుంది కర్మ అనేది. భగవంతుడు దేవుడు అన్ని ఇచ్చేస్తే దేవుడు మనం నమస్కారం చేయం కదా, మర్చిపోతాం. అందుకే ఏదన్నా ఒక తక్కువ పెట్టాలి. మంచి అందం ఇస్తే ఆ అందానికి రోగం ఇస్తాడంట. మంచి డబ్బు పేరు ప్రతిష్ట అన్నీ ఇస్తే దాన్ని అనుభవించడానికి రోగాలు ఇచ్చేస్తాడంట. తినడం వద్దు, కూర్చోవడం వద్దు. ఇలా మీకు అన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి, ప్రశాంతత లేదు కుటుంబంలో. ఏం చేసేది? భర్త ఊరికి ఉపకారి, ఇంట్లో మారి, అలా అయింది మీ పరిస్థితి. కర్మ ఏదో పూర్వజత కర్మ ఫలాలు అలా ఉంటాయి. ఏం బాధపడకండి, ఖచ్చితంగా భార్యాభర్తల అన్యోన్యత ఖచ్చితంగా రానే వస్తుంది తల్లి. మీరు ప్రతి శుక్రవారం మహాలక్ష్మి, పద్మావతి, లక్ష్మీ వెంకటేశ్వర ఏదైనా అమ్మవారు దేవాలయంలో, అంటే మహాలక్ష్మికి సంబంధించిన అమ్మవారి దేవాలయంలో బెల్లంపై నెయ్యి దీపం వెలిగించండి. వెలిగించి 3 ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. 3 ముత్తైదులు అలా 16 వారాలు చక్కగా చేసుకొని ప్రతిరోజు ఉదయం ఒకసారి విష్ణు సహస్రనామం మరియు అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. సాయంత్రం ఒకసారి విష్ణు సహస్రం అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి. ఇలా 45 రోజులు ప్రతిరోజు చేసుకుంటూ ఆదివారం గోధుమలు కాస్త చేతిలో పట్టుకొని లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం అని వస్తుంది. లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం దాన్ని యథాశక్తి ఒక్కసారి దాన్ని పఠించుకొని తర్వాత ఆ గోధుమల్ని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత దానికి కాస్త బెల్లం కలిపి తీసుకెళ్ళి గోమాతకు తినబెట్టాలి. ఇవి 16 వారాలు చక్కగా చేశారనుకోండి, మీ జీవితంలో ఆ రోజు నుంచినే మార్పు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు నుంచినే మార్పు అనుకోండి, నేను చెప్పిన పాటించండి,
త్వరలోనే మీకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, సంస్కరణ గురించి తెలియజేస్తున్నారు. సంస్కారంలో ఉదయం ఆడపిల్లలు త్వరగా లేవ్వాలి అనేది నేను చెప్పాను ఒకటి. రెండోది, లేవగానే ఫస్ట్ బ్రష్, టూత్పేస్ట్ అవి పక్కన పెట్టుకొని బ్రష్ చేయండి. చేసిన తర్వాత మీరు కాఫీనో టీనో తాగండి ఫస్ట్. అది కాకుండా బెడ్ పైన అనుకొని హెచ్చేయండి. అక్కడే బెడ్ పైన నోరు కూడా కడిగిండరు, దాంట్లోనే ఆడే కాఫీ తాగేయడమే. అదేంటో ఆ కాఫీ టీ తగ్గకపోతే వాళ్ళకి కొందరికి నేనేం చెప్పలేను ఇక. అంటే అది పెద్ద తప్పది మీరు చేస్తున్నది, అదే దారిద్రం. ఉదయం లేచి ఆడపిల్లలు లక్షణంగా ఉండాలి అందరూ అంటారు. ఈ అవలక్షణాలన్నీ చూసేస్తే చాలామంది చెప్తూ ఉంటారు. వస్తారు కొందరు, గురుగారు మేము లవ్ మ్యారేజ్ అండి, నాకు ఇలాగే చెప్తారు. లవ్ మ్యారేజ్, నన్ను ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒప్పుకున్నారు, మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారండి, మేము పెళ్లి చేసుకున్నాం. బాగుంది, చేసుకున్నాను. కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త రోజుకి దూరం అయిపోయాడండి. ముందు బాగా చూసుకునేవాడు, ఎందుకు దూరం అయిపోయాడంటే తెలియదండి. అతన్ని అడిగితే ఎందుకయ్యా దూరం అయిపోయాడు, గురుగారు మ్యారేజ్ కాకముందు ఈమె ఇంట్లో ఏమేమి చేస్తుందని నాకు చెప్తూ ఉండేది కాదు, నేను చూడలేదు కదండి ఒక్కరోజు కూడా. ఆమె నేను పెళ్లి చేసుకున్నాక తెలిసింది ఆమె ఎంచోకులు వేస్తుంది, పనులు చూస్తుందా లేదా, వంట చేయడం వచ్చా లేదా, ఇవన్నీ నేను మళ్ళీనే చూశానండి. అది చూసిన తర్వాత ఆమె పైన అసహ్యం వచ్చేసింది. నేనేం చేయాలి? ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు కష్టపడి బతుకుతున్నానండి ఆమెతో. ఇక్కడ వదిలించుకోలేకుండా అందరినీ వేళ్ళ కాళ్ళ పడి పెళ్లి చేసుకున్నాను కదా. అప్పుడే మా అమ్మ నాన్న చెప్పారండి వాళ్ళు వద్దు ఇంతే అని, కానీ నేను అనుభవిస్తున్నాను. ఇలా కూడా చెప్పుకుంటారు. అంటే ఇక్కడ తప్పేవరిది? ఇలా చాలా చాలా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వదులుకోలేము, ఇక్కడ భరించలేము వాళ్ళ పరిస్థితి. వదులుకుంటేనా ఇక ప్రపంచంలో చెడ్డవాళ్ళు అయిపోతాం, లేదా వదులుకోకుండా భరించాలి అంటేనా భరించడం కాదు, ఇక ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? దానికన్నా నరకం ఇంకోటి ఉండదు. అలా ఎంతోమంది. అందుకే అలాంటి మార్పాట్లు మీరు ఫస్ట్ చేసుకోండి. ఉదయం లేవగానే ఫస్ట్ కాస్త బ్రష్ కిస్ చేసి చేతులు కాళ్ళ ముఖం కడుక్కొని తర్వాత పొయ్యి వెలిగించడమో, తర్వాత వేరే వాళ్ళు నిద్ర లేపడమో, లేదా పక్కన వాళ్ళు మాట్లాడించడమో అలా చూడండి, అది మంచిది. అంటే ఉదయం లేవగానే ఫస్ట్ మీరు చేయాల్సినది ముఖం కడుక్కోవాలి. చేతుల కాళ్ళ ముఖం కడుక్కునేది మొదటి సంస్కారం ఆడపిల్లలకి. అర్థమైంది కదా? రెండో సంస్కారం ఇంకోటి ఉంది, దాని చేయకముందు ఇంకో కాలర్తో మాట్లాడతాం. హైదరాబాద్ నుంచి అనురాధ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి అనురాధ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా వారి కోసం అండి. మా వారు May 6, 1979 పుట్టారు. సమయం అవన్నీ తెలియదండి నాకు. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురూజీ నమస్తే. గురూజీ, మీకు పాదలకి శతకోటి వందనాలండి. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, ఇప్పుడు కాల్ చేశారు. ఏం లేదు గురుగారు, మా హస్బెండ్ కి కొద్దిగా హెల్త్ బాగుండదు, కొద్దిగా ఆర్థికంగా బాగాలేదు, అప్పులు అయ్యి ఉన్నాయి. తను ఒక్కడేనండి ఇంట్లో అన్ని ఎల్లదీసేది. కనుక్కుందామని, ఆయనకి ఆపరేషన్ అయింది, బ్లాడర్ తీసేశారు. కొద్దిగా కనుక్కుందామని మీకు చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి. ఏం పని చేస్తారు తల్లి? ట్రావెల్స్ లో చేస్తాడు గురూజీ, కానీ చాలా సమస్యలతో బాధపడుతున్నామండి మేము. మా ఆయననేమో కొద్దిగా డ్రింక్ చేస్తాడు. నాకు 2 బాబులండి. నేను చదువుకున్నానండి ఇంటర్ వరకు, కానీ ఏదైనా జాబ్ చేద్దామంటే మా అత్తగారు ఉన్నారు ఇంట్లో, ముసలి ఆవిడ, ఆమె ఏం చేసుకోలేదు. దానికి ఆగమంటున్నాడు, ఏ జాబ్ చేయట్లేదు. అదే ఎలా కొద్దిగా మా అప్పులు, ఆయన ఆరోగ్యం కూడా బాగుండదు. సరే మా నీ గురించి ఆలోచిస్తున్నాను. మీ భర్త మకా నక్షత్రం సింహరాశిలో ఆదివారం జన్మించారు. మకా నక్షత్రం సింహరాశి, ఆదివారం రోజే జన్మించారు. జాతకం అయితే చాలా బాగుంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. చిరాకు మనిషి, కాస్త కోపం ఎక్కువ, మండితనం చాలా. మీ బుద్ధి వినడు, ఎవరేం చెప్పినా వినడు. మెయిన్ అది, తను ఏమనుకుంటే అదే జరగాలి. ఇంతంత ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ అదే అండి చెప్పినది. అలా ఉంది. ఏం బాధపడకండి తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది అతని చేతిలో చేయించండి, ఆరోగ్యం అయితే సరిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు? దాదాపు 10 ఇంటర్ కంప్లీట్ కాగానే ట్రావెల్స్ డిపార్ట్మెంట్ లో చేరారండి. అది డైలీ వేజే ఎక్కువ, డైలీ మంత్లీ కూడా రాదండి. అది డైలీ 300 ఏమో వస్తాయి, దాంట్లో అన్ని అడ్జస్ట్ చేసుకోమంటాడు. ఏమంటే ఇదేంటి అంటే
నాది ఇంతే, నేను ఇంతే సంపాదిస్తాను, నేను ఇంకా వేరే నాకు శాతం కాదు అని మాట్లాడతాడు. మాకు ఒకటి ఇల్లు, మా మామగారు చంపేసిన ఇల్లు ఉన్నది కాబట్టి సరిపోతుంది గురుజీ. ఏంటో మీ పరిస్థితి చాలా కష్టమయ్యేది. మీరు ఏదైనా నేర్చుకొని ఇంట్లోనే ఏదైనా చేసేది ప్రయత్నించమ్మా చిన్నగా. సరే గురుజీ, సరే ఏదైనా అదే ట్రై టైలరింగ్ నేర్చుకోవడము ఇలాంటివి నేర్చుకొని ఇంట్లోనే డ్రెస్సెస్ పీస్ కుట్టడం, చిన్న పిల్లలకి డ్రెస్సులు కుట్టడం, చిన్న చిన్న పిల్లలకి అది ఇప్పుడు బ్లౌజ్ పీసు జాకెట్లు ఇవన్నీ అందరూ కుడతారు. చిన్న పిల్లలకి కుట్టేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. చిన్న పిల్లలకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ అని ఉంటాయి, శ్రీకృష్ణ డ్రెస్సు ఇలాంటివి ట్రెడిషనల్, అలాంటిది కుట్టడంలో నేర్చుకొని ఇంట్లోనే ఉండి రోజుకి నువ్వు 2-3 కుట్టాను అయింది, ఒక 500 సంపాదించేసుకోవచ్చు. 2-3 అంతే, 3 పీసెస్ ఆరాంగా 2 అవర్స్లో నువ్వు కట్ చేసి కుట్టేయచ్చు. 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే చాలు. అలా రోజు ఏదైనా ఉద్యోగం ఇంట్లోనే చేసేట్టుగా ప్రయత్నించి తల్లి, మంచిదవుతుంది. మీ భర్తకి మంచిది కావాలి. మీ భర్త చేతిలో నేను చెప్పే కొన్ని చేపించు. ఎలాగో రోజు ట్రావెల్ డిపార్ట్మెంట్లో ఉన్న రోజు ఉదయాన్నే లేస్తాడు, త్వరగా లేపించి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. రోజు ఒక 45 రోజులు చేసుకోమని చెప్పండి. ప్రతి గురువారం ఆ గురు దేవాలయం, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, సాయిబాబా ఇలాంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ నేతి దీపం వెలిగించమని చెప్పండి. 16 వారాలు ఇలా చక్కగా చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు పర్మనెంట్గా కాలభైరవ అష్టకం చదువుకోవాలి. ఇలా రోజు చేస్తూ ఉండి మీరింట్లో ప్రతిరోజు మహాలక్ష్మి ముందు, తులసి మొక్క చెట్టు ముందు, దేవు ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి, లేదా నైత్యతో మీ శక్తి ఏ నూనె ఉంటే ఆ నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదువుతూ ఉండండి. రోజు సాయంత్రము ఉదయము గడపకి బయట కరెక్ట్గా ఉదయం 6:30 లోపు, సాయంత్రం 6 గంటల లోపు, 6:30 లోపు ఒక 45 రోజులు గడప దగ్గర దీపాలు వెలిగిస్తూ రండి. 2 దీపాలు అంటే గుమ్మం బయట, సింహద్వారానికి. ఇలా రోజు చేస్తూ వస్తే దారిద్రము అనేది దూరం అవుతుంది. ఆటోమేటికల్లీ మీకు ఏదో ఒక అనుకూలం అవుతుంది తల్లి. చాలా మంచిదమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి, నేను చెప్పించేయండి. నమస్తే. గురూజీ అనుపత్తి నుంచి శ్యామల కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి శ్యామల గారు. గురువు గారు నమస్కారం అండి. శ్యామల గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. పేరే వరప్రసాద్ రెడ్డి అండి. ఆయనకి ఏమో 57 ఏళ్ళండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురువు గారు నమస్కారం అండి. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. మీ తల్లిదండ్రులకి మీకు చదకోటి వందనాలండి. మా ఆశీస్సులు ఉంటాయమ్మా. మా ఆయన గారు వరప్రసాద్ రెడ్డి అండి ఆయన పేరు. ఆయనకి అదే ఎందులోకి వెళ్ళినా ఏమీ కలిసి రాకలేదండి. కలిసి రాక అండి మీ ఈ ఫోన్ వత్తుల్లోకి నేను ఏం మాట్లాడాలో నాకే ఏదో సంతోషం, ఆనందం అండి గురువు గారు. సరే తల్లి. ఆ సంతోషంలో నేను మాట్లాడాలి, మిమ్మల్ని ఎన్నో అడగాలన్న మాట కూడా నాకు సరిగా రావట్లేదండి. అలాగే ఉంటుంది తల్లి. చాలా మంది ఎన్నో కష్టాలు ఎన్నో పడ్డామండి. ఇంకా ఇప్పటికి ఏది ఎందులోనూ సెటిల్ అవ్వలేదండి. ఇల్లు కట్టుకోగలమా లేదా అండి. ఏం పని చేసేది మీ భర్త? అదే బంకులో ఉంటున్నారండి. ఇంత ముందు పచ్చిరొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవారండి. అదేమో లాస్ వచ్చేసిందండి. ఓకే. ఇప్పుడు ఇంకేది లేకండి బంకులోను పనిచేస్తారండి. అదే గుమ్మస్తా అకౌంట్ రాస్తారండి. అది ఈ కాలంలోకి నాకు ఈ సంతోషం పట్టలేకండి మాట కూడా కొంచెం ఇదిగా వస్తుందండి. గురువు గారు మీరు ఏం చెప్తారో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానండి. మంచి తల్లి. ఆయన మంచి ఆయన అండి. అలవాటు లేకపోయినా ఏ పొద్దు కష్టమే అండి పాపం. ఆయన ఏదో తెచ్చుకు తింటాం అన్నట్టు అనిపిస్తుందండి. మీకు ఎంతమంది పిల్లలు? నాకండి పాప బాబు అండి. ఓకే సరే తల్లి, మంచిది. పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. ఇంక 2 సంవత్సరాల్లోనే మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటారు, ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా జరుగుతుంది, మీ ఆశ నెరవేరుతుంది. మీరేం బాధపడకండి. మీ భర్త జాతకంలో అతని జీవితంలో అతనికి బుద్ధి వచ్చినప్పటి నుంచి కష్ట జీవితమే. అతనికి ఎప్పుడైతే ఒక 16-17 సంవత్సరాలకే స్టార్ట్ అయిపోయింది జాతకంలో చూపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్ట జీవితమే. చూడడానికి అన్నీ ఉంటాయి, చేయడానికి అన్నీ ఉంటాయి, చెప్పుకోవడానికి అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి మాత్రం ఏం లేదు. ఇలా అయింది పరిస్థితి. ఖచ్చితంగా మంచిదవుతుంది తల్లి. ఇంక 2 సంవత్సరాలు 2018కి దాదాపు మీరు ఇల్లు కట్టెడతారు, లేదా కట్టినది కొంటారు. భూలాభం కనబడుతుంది, మీరేం చింత చేయకండి. అంతవరకు ప్రతి మంగళవారం
సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మీ భర్త వెళ్ళి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి నేతి దీపం వెలిగించి రావాలి. ఇలా చక్కగా ఒక 16 వారాలు చేసుకుంటూ ప్రతి ఆదివారం విష్ణు సహస్రనామం పఠించి ఏదైనా వెంకటేశ్వర స్వామినో విష్ణు దేవాలయం వెళ్ళి తులసి అర్చన చేయించుకోవాలి. ఇలా చక్కగా ఒక 16 వారాలు చేస్తూ వస్తే రోజు రోజుకి ఆ కర్మఫలం అనేది పూర్వాతి కర్మఫలం తగ్గిపోయి అన్ని శాపాలు దూరమై త్వరలోనే మీకు గృహయోగము కుటుంబంలో ప్రశాంతత రెండు కలిసి వస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఇక ఈ రోజు నుంచి మీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా. నమస్తే. శ్యామల గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ విజయవాడ నుంచి కుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి కుమారి గారు. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి, ఎవరి గురించి మా తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి. అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి. పాప పేరు దివ్యశ్రీ అండి. నక్షత్రం పుబ్బా నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ, శతకోటి వందనాలు మీకు. మా ఆశీస్సులో ఉంటాయి తల్లి. మీ కాల్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను నేను. కాల్ కలిసి వచ్చింది తల్లి. ఎదురు చూసి చాలా సంతోషంగా ఉంది సార్. కాల్ కలిసింది, మంచిదే. చాలా సంతోషంగా ఉంది గురూజీ. పాప ఏం చదువుతుంది? పాప సిఏ చదువుతుందండి. సిఏనా? సిఏ కంప్లీట్. ఏ ఇయర్ సిఏలో? సిఏ ఇంటర్ రాసిందండి మొన్న మేకి. ఓకే. తను ఎలా అసలు గవర్నమెంట్ జాబ్ ఏమన్నా ఉందా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుంది? మ్యారేజ్ జాతకంలో సప్తమ స్థానం చూపిస్తుంది, వివాహ జీవితం అడుగుతారని. జాతకం చాలా బాగుంటుంది. పుబ్బా నక్షత్రము, సింహ రాశిలో, శుక్ర మహాదశలో జన్మించేసింది అమ్మాయి. చాలా వెరీ గుడ్. అవునండి. జీవితంలో చాలా ఐఫై లైఫ్ అంటే చాలా ఇష్టపడుతుంది మీ అమ్మాయి. అవునండి. అన్ని బ్రాండెడ్ ఉండాలి, చక్కగా ఉండాలి, డిసిప్లైన్ గా ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉండాలి. అవునండి. అలా ఉంటుంది. లైఫ్ ని కూడా అలాగే లీడ్ చేస్తుంది. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తల్లి మీ అమ్మాయికి. అదేలేండి. దాన్ని కాస్త మార్చుకోవాలంతే, వేరే ఇంకేం లేదు. లైఫ్ మీరు అనుకున్నట్టు మంచి అబ్బాయి వస్తాడు మీ అమ్మాయి జీవితంలో, ఎలాంటి ఇబ్బందులు పడే పని లేదు. సిఏ కాస్త హార్డ్ వర్క్ చేయాలి అమ్మాయి. అంటే లేజీ, అన్ని తెలుసు నాకు అన్ని వస్తుంది అంటుంది, కానీ ఇష్టపడి చేయదు. అదేలేండి. ఇలా ఉంటుంది. టైం పాస్ చేయడం ఎక్కువ, టైం స్పెండ్ ఎక్కువ వేస్ట్ చేస్తుంది. అందువల్ల కాస్త ఎడ్యుకేషన్ వైజ్ ఆలోచించి చక్కగా చేస్తే డెఫినెట్లీ ఈసీఏ కంప్లీట్ చేస్తుంది. తర్వాత మీరు గవర్నమెంట్ ఉద్యోగం గురించి అడిగారు. జాతకంలో అయితే ప్రభుత్వ ఉద్యోగం ఉంది తల్లి. అంటే సూర్యుడు ఆ గురువు రెండు బాగున్నాడు. 100% ప్రభుత్వ ఉద్యోగం రానే వస్తుంది. ప్రయత్నించవచ్చు, ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా వస్తుంది. వివాహ జీవితం కూడా బాగుంటుంది తల్లి. అన్ని మంచిగా అవుతుంది. కానీ యాటిట్యూడ్ కాస్త మార్చుకోవాలి. అమ్మాయిలో కొన్ని దోషాలు ఉన్నాయి, తానే మార్చుకొనేస్తే ఇక కాస్త సర్దుకుపోవడం, కోపం తగ్గించుకోవడం, ఇతరులు ఎవరైనా చెప్తే ఎందుకు చెప్పారని ఆలోచించాలి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ చాలా ఎక్కువ మాట్లాడుతుంది మీ అమ్మాయి. ప్రతి దానికి ఆన్సర్ ఉంటుంది. ఇలా ఉంటే పైన ఇంట్లో కష్టం కదా. అది మార్చుకోవాలి. ద్వితీయ పుత్రుడు మీరు ఎక్కడైతే వాసస్థానం ఉంటుందో అక్కడ నుంచి నార్త్ అంటే ఉత్తర దిశ నుంచి అబ్బాయి వస్తాడు. ద్వితీయ పుత్రుడు మంచి తల్లి. ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అవ్వి ఈ సిఏ కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని సంకల్పం చేసుకుంటూ ప్రతి బుధవారం దుర్గాదేవి దేవాలయంలో బియ్యం పిండితో నేతి దీపం ఒక 16 వారాల అమ్మాయిని వెలిగించమని చెప్పండి. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి లేవగానే సరస్వతి అష్టకం వస్తుంది. సరస్వతి శంకరాచార్యులు రచించిన సరస్వతి అష్టకాన్ని రోజు చెప్పుకుంటూ వస్తూ ఉంటే రోజు రోజుకి ఎడ్యుకేషన్ అభివృద్ధి అవుతుంది. నెలకు ఒక్కసారి పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ ఎక్కడైనా దేవాలయంలో సామూహికంగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు అమ్మాయి పేరులో మీ కుటుంబంలో అక్కడ సత్యనారాయణ పూజకి ఏదో 100 రూపాయలు 50 రూపాయలు టికెట్ ఉంటుంది. అది తీసుకుని ప్రతి మాసంలో అమ్మాయి మ్యారేజ్ అయ్యే వరకు చేయిస్తూ ఉండండి. అన్ని చక్కగా జరుగుతాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నేను చెప్పినట్టుగా చేయండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. నమస్తే. గురూజీ, ఒక రోజున ఎలా ప్రారంభించాలో తెలియజేస్తున్నారు. రోజు ఉదయం అంటే సంస్కారాల్లో ఈ భాగం అన్నమాట. అంటే రోజు ఆడపిల్లలు దయచేసి మీరు లేవగానే చేతులు కాళ్ళు మగ్గ పట్టుకొని బ్రష్ చేసి కనీసం నోరైనా కడుక్కొని తర్వాత కాఫీ టీ ఏదైనా పుచ్చుకోండి. అది మీ ఇష్టం. కాఫీ తాగుతారో, టీ తాగుతారో, పాలు తాగుతారో, లేదా ఉత్తి నీళ్ళు తాగుతారో మంచిది. ఎప్పుడు అంతే లేచి స్నానం చేసిన తర్వాత మన సంప్రదాయం చాలామంది మర్చిపోతున్నారు. ఎప్పుడు ఆడపిల్ల, అది కుమారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదు స్త్రీలు కావచ్చు, మహిళలు కావచ్చు, నుదుటిపై కాస్త కుంకుమ పెట్టుకునేది అలవాటు నేర్చుకోండి దయచేసి. ఏదో స్టిక్కర్ పెడతారు, నేను వద్దు అని చెప్తలేదు, దాని కింద కాస్తైనా కుంకుమ పెట్టుకోండి. అది లక్షణం. అది ఎంత గౌరవం ఇస్తుంది తెలుస్తున్నా. నుదుటిపై కుంకుమ ఉంటే నిజంగా అది కుంకుమ ఎందుకు పెట్టారు తెలుసా, చాలా సైంటిఫిక్ ఉంది. అంతే రెస్పెక్ట్ని పెంచుతుంది.
మీరు ఎక్కడైనా వెళ్ళండి, మీరు అబ్జర్వ్ చేయండి. నుదుటిపై కుంకుమ పెట్టుకొని చక్కగా పెట్టుకుంటే నమస్కారం అండి, నమస్తే మేడం అంటారు. అదే ఇక్కడ ఏమీ లేదు అనుకోండి, హాయ్ మేడం, హలో, సెకండ్ ఇచ్చేస్తారు చూడంగానే. మనకు ఆ సంస్కారం కావాలా? ఆల్రెడీ సంస్కారాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఇంకా ఇవి మనకు తెలియకుండానే మనం నాశనం చేసుకుంటాం. ఫ్యాషన్ ఓకే, మీరు ఫ్యాషన్ చేయండి, నేను దానికి అడ్డొస్తలేదు. అయితే మనం ఏ ఫ్యాషన్ చేసినా కూడా మన సంస్కారం మనకు కనబట్టాలి కదా. రీసెంట్గా ఒక జపాన్లో ఒక పెద్ద ఫ్యాషన్ షో చేశారంట. అందరూ ఇండియన్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇండియన్స్ అలా ఇలా వేసుకొని అలా వెళ్తే, జాపనీస్ ఆ ఒక కంట్రీలో పుట్టి వాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్ని వాళ్ళు ఫ్యాషన్ షో చూపించారంట. హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళకి, నిజంగా మన ట్రెడిషనల్ వాళ్ళు చూపించారు. అదే మన ఇండియన్స్ అక్కడ వెళ్ళి వాళ్ళకి ముఖం చిన్నగా అయిపోయిందంట. మనం ఇలా చేసుకొని అలా హాఫ్ షర్ట్స్ ఇలా కత్తలు వేసుకొని ఇంకోటి ఇవన్నీ వేసుకొని వెళ్తే, వీళ్ళు వచ్చి ఇండియన్ ట్రెడిషనల్ వేసుకొని చూపించి వాళ్ళకి ప్రైజ్ వచ్చేసిందంట. నేషనల్ ఫ్యాషన్ షో అది, దాంట్లో ఇండియన్ ట్రెడిషనల్కి ఫస్ట్ ప్లేస్ వచ్చిందంట. ఎంత గొప్ప విచారం చెప్పండి. అది వేరే ఆ కంట్రీ వాళ్ళు చూపించి వాళ్ళు తీసుకెళ్లారు. అదే మన ఇండియా వాళ్ళకి ఆ థాట్స్ వచ్చినాయో లేదో, అంటే అది వేసుకుంటే అవమానం అయిపోతుంది అనుకున్నా, ఏమనుకున్నారో తెలియదు. అంటే మన వాళ్ళకి మన ట్రెడిషనల్ పైన, మన సంప్రదాయం పైన విలువ తగ్గిపోతున్నాయి. నిజంగా నేను రీసెంట్గా దుబాయ్ వెళ్ళానండి. నిజంగా దుబాయ్ వెళ్తే నేను అక్కడ చూశాను, నేను ఇలాగే ఉంటాను ఎక్కడ వెళ్ళినా, ఏ దేశంలో నాకేంటి, నేను ఇలాగే ఉన్నాను. ఎయిర్పోర్ట్లో అందరూ నన్ను చూసేవాళ్ళే. నాకే అక్కడ తెలుగు వాళ్ళు ఎంతో మంది రెస్పెక్ట్. నమస్కారం గురుగారు, మీరు ఓంకారం కదా, అవునండి, నమస్కారం, మేమేం అదృష్టం చేసామండి, ఈరోజు ఎయిర్పోర్ట్లో చూసాం మిమ్మల్ని, ఎన్ని రోజుల నుంచి మెసేజ్ పెడుతూనే ఉన్నామండి. ఇలా చాలామంది ఎక్కడ వెళ్ళినా అక్కడ ఏ దేశంలో ఉంటే ఏంటండి, మన సంప్రదాయం, మన ట్రెడిషనల్, మన సంప్రదాయం మనం గౌరవించుకోవాలి. మన సంప్రదాయం మనమే గౌరవించుకోకపోతే ఇతరులు ఏం గౌరవిస్తారు కదా. అక్కడ మనం చీరలు కట్టుకుంటే తప్పేముంది, దుబాయ్ అయితే కట్టుకోకూడదా? కట్టుకుందాం, తప్పేముంది. లేదా మన సంప్రదాయానికి ఏముండో దాన్ని అలవాటు పడదాం. ఎక్కడ వెళ్ళినా నేను చెప్పేది ఒకటే, ఏ దేశం వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా, ఏ లోకం వెళ్ళినా కూడా మన సంప్రదాయాల్ని మనం గౌరవించడం నేర్చుకోవాలి. దయచేసి ముఖంలో ఒక స్టిక్కర్ పెడతారు కదా, దాని బదులు కాస్త కుంకుమ పెట్టండి. కుంకుమ పెడితే సౌభాగ్యవతి అంటారండి, కుమారి అంటారు. ముఖంలో కుంకుమ లేదు అనుకుంటారండి, హస్బెండ్ లేని వాళ్ళు విడోస్, ఇంగ్లీష్లో ఓకే, విడోస్ నాకు తెలియదు, చక్కర్ విడోస్ ఉంటారు కదా, దాన్ని ఈక్వల్ అయిపోతారు. నిజమండి. ఇప్పుడు వాళ్ళు ఉంచుకోరు, అవును కదా, మనకు తెలుసు కదా. ముఖంలో అది లేదు అంటే వాళ్ళు విడోస్ అన్నమాట. అది గుర్తింపు మన సంప్రదాయంలో ఉన్నది కొన్ని. అదే అది ఉంది అనుకోండి, షీ సౌభాగ్యవతి. అదే ఆ కుంకుమే మీరు పెట్టేకి మీరు లేకపోతే పక్కన పేరు పైన దాని ముందుకెళ్ళి అవి తీసేయాలి, అంతే కదా. చూడండి ఎంత ఉందో మనలో మార్పు. ఆ సంస్కారం రోజు నుదుటిపై కుంకుమ లేకుండా మన దీపం కూడా వెలిగించకూడదు. ఒకరోజు ఒక పెద్ద గ్రూప్ ప్రవేశం వాళ్ళది, చాలా పెద్దోళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తారు. నేను వెళ్ళాను. వెళ్తే రాత్రి హోమం జరిగింది, ఉదయం పాలుగీలు అన్నీ పంగించేస్తారు, అన్నీ అయిపోయింది. ఆమె ముఖంలో ఇంట్లో స్టిక్కర్ పెట్టుకొని కాస్త కుంకుమ లేదు. నా పాద పూజ చేసాక వచ్చిన, అమ్మ ఆగ తల్లి అన్న, ఉండండి, ఉదయం నుంచి ఏమేమి చేశారు తల్లి? ఇలా చేశారు, ఫస్ట్ ఆ కుంకుమ పెట్టుకోవచ్చి నా పాద కడుగు, లేదంటే దయచేసి ముట్టకండి అనేసాను. ఏమన్నా నాకేంటి, మన సంప్రదాయం మనం గౌరవించాలి కదా. ఆమె పోయి కుంకుమ పెట్టుకొని కళ్ళల్లో నీళ్ళు వేసుకొని అక్కడ ఋత్వికులు ఉన్న వాళ్ళు తీసుకొచ్చింది. గురుగారు మాకేం తెలుసండి, మీరు చెప్తే మాకు తెలియాలి, ఉదయం నుంచి పూజ చేయించిన వాళ్ళు వీళ్ళేనండి, వీళ్ళు తిట్టండి అని. వాళ్ళెందుకు నేను తిట్టాలి? ఆ సంస్కారం మనం తెలుసుకుంటే ఆ పురోహితులు నేను ఎందుకు తిట్టాలి? చూడండి, అందుకే ప్రాక్టీస్ ఇప్పటి నుంచినే. రోజు ఉదయం లేసి మకం కడుగుతారా, కాస్త కుంకుమ పెట్టుకో. ఉత్తు మకంతో దీపం కానీ పై కానీ వెలిగించకూడదు, ఇది మహా అపరాధం. ఇంకా రోజు నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటే టైం అయిపోతుంది, తర్వాత అది కూడా ప్రాబ్లం అయిపోతుంది. అందువలన ఈరోజు మీరు మనమందరూ కూడా సంకల్పం, ఈరోజు యోగక్షేమం. ఈరోజు యోగక్షేమము. విశేషంగా ఈరోజు గురువారం, ఈరోజు చాలా మంచి యోగం. ఈరోజు ఎవరికైతే ఉద్యోగం లేదో, ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి అనుకున్నవారు, ఉద్యోగంలో ఉన్నత స్థాయి, ఉద్యోగం లేనివారు ఉద్యోగం ఉన్నత స్థాయి, ఉద్యోగంలో ఇంకా మంచి పేరు ప్రతిష్ట రావాలంటే ఈరోజు మీ ఇంటిలో దేవాలయం కానీ ఇంట్లో కానీ గురువు, దక్షిణామూర్తి, సాయిబాబా, ఏవైనా గురువు 5 పిడికలతో శనగలు నానబెట్టి దాన్ని ఉడకబెట్టి ఉప్పు లేకుండా దేవుడికి నైవేద్యం చేయాలి.
తర్వాత మీరు ఉప్పు వేసుకొని తినండి. దేవుడికి నైవేద్యం చేసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా భుజించి ఈ రోజు నుండి 29 రోజులు కంటిన్యూస్గా రోజు గురు పాదుక స్తోత్రాన్ని చదివిందైతే ఆ 29 రోజులు ముగిసక ముందే మీకు ఇంటర్వ్యూ, ఉద్యోగంలో ప్రగతి, ఉద్యోగంలో అనుకూలం అన్నీ కలిసి వచ్చేస్తాయి. అంటే ఈరోజు శనగలు నైవేద్యం చేయాలి గురువుకి. తర్వాత 29 రోజులు ప్రతిరోజు సాయంత్రం గురుపాదుక స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేసిందైతే త్వరలోనే మీకు ఉద్యోగం ప్రాప్తి అవుతుంది. అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా అందరూ చేయండి. మీ జీవితంలో అన్ని సుఖాలు పొందవచ్చు. ఇదే ఈనాటి యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఏదైనా గురుదైవానికి 5 పిడికిళ్ళు నానబెట్టి ఉడికించిన శనగలు ఉప్పు లేకుండా నైవేద్యం పెట్టి ఈ రోజు నుండి 29 రోజులు గురుపాదుక స్తోత్రం పఠిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నతి ప్రాప్తిస్తాయి. గురూజీ, చక్కటి యోగక్షేమం ఎన్నో వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది ఈనాటి 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.